యు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. దెర్ ఇస్ అ ప్లేస్, దెర్ ఇస్ అ సర్టనిటీ. ఈరోజు చాలామంది ఈ సుఖం అరిగిన వాళ్ళు, నేనున్న స్థితిలో, నేనున్న దగ్గర, నాకు అనుకున్నట్టుగా, నాకు కావాల్సిన రీతిగా, నేను అన్న రీతిగా ఉంటాను. నో నో నో, దెర్ ఇస్ అ ప్రైస్ టు పే, దెర్ ఇస్ అన్ ఎఫర్ట్ టు టేక్. నాకు కావాల్సింది చేసిన వాడు దేవుడు, నేను చేసేవాడు దేవుడు. అంటే దేవుడికి కావాల్సింది నేను చేయను, నాది కోరేవాడు దేవుడు కాదంటావు. దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు, నీ సమయాన్ని కోరుతున్నాడు, నీ కలిగినంతా కోరుతున్నాడు, నీ జీవితం ఆయన చేతుల్లో ఉండాలని కోరుతున్నాడు, నువ్వు ఆయన సొత్తుగా ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు నువ్వు అంటావు, లేదు లేదు లేదు, నాకు కావాల్సిన ఇచ్చేవాడే దేవుడు అంటున్నావు. నో నో, ఆయన చిత్తం అయితే ఏమన్నా, ఆయన చిత్తం లేకపోతే వద్దు. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన సమర్పణ. యేసు ప్రభు చూసినప్పుడు ఆరోహణ కొండ, ద ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఆ స్థలంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే రూపాంతరము చెందాడంట, రూపాంతరం చెందాడంట. దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యాజ్ ఈస్ ప్రేయింగ్. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారంట, శిష్యులు ఏమో పడుకుని ఉన్నారేమో. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వస్త్రము తెల్లగా మెరిచిపోతుందంట. అంటే వస్త్రంలో పవరా? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శరీరం, ద రెలమ్ ఇస్ చేంజింగ్. దేర్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ కనెక్టివిటీ. ఈరోజు కూడా ఇజ్రాయెల్కి ఆ ప్రాంతంలో కొండపైకి వెళ్తే ఎంత చలి ఉంటుందో. ఎండాకాలంలో వెళ్ళినా కూడా కింద వేడి ఎండ కొడతా ఉంటుంది, కానీ ఆ కొండ పైకి వెళ్తే ఈరోజు కూడా అక్కడ చలి ఉంటుంది. దెర్ ఇస్ ఫ్రీజింగ్ కోల్డ్.